హలో ఎవ్రీవన్, నా పేరు లేహారావు ముతినేని. సో నేను ఐఎమ్ అ ఫుల్ టైమ్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. సో హియర్ నిన్న నేను ఇంకొక ఓపెన్ మైక్ చేశాను షట్టర్ సొసైటీతో. ఐఎమ్ బిట్ కొంచెం నర్వస్ ఎక్కువ ఉంటుంది, బికాజ్ నేను జనాలతో మాట్లాడేది చాలా తక్కువ ఉంటుంది. అందుకనేమో కెమెరా పట్టుకొని ఐ డూ క్యాప్చర్ ఎమోషన్స్ని పిక్చర్ రూపంలో అయితే చూపించగలుగుతాను, కానీ మాట్లాడాలి అంటే కొంచెం భయం. సో కూర్చుంటే కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతాను, అందుకనే ఈ చైర్ ఇదంతా. థ్యాంక్ యూ. వీకెండ్ ఐ నో ఇక్కడ ఐటీ నుంచి ప్యాషన్తో పోయట్రీ ఫోటోగ్రఫీ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వీకెండ్ని ఇక్కడ స్పెండ్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో హియర్ నా ఫోటోగ్రఫీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే 2021లో ఐ వెంట్ త్రూ అ రఫ్ బ్రేకప్ వేర్ ఐ లాస్ట్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మై లవ్ ఒకేసారి, ఒకే దెబ్బకి 2 పెట్టలు అనమాట. వింటున్నారు కదా అందరూ? గాయస్ వింటున్నారు కదా? మీరు మాట్లాడుకోకూడదు, నేను మాట్లాడుతుంది వినాలి. ఎవ్రీబడి డోంట్ టాక్. So I went through like pretty rough breakup where I want to end my life. I know it sounds so stupid, but at that time I was very young. So our time lo I was 22 then. సో ఆ టైంలో నాకు చిన్నప్పటి నుంచి నాకు పర్టికులర్గా ఇది అవ్వాలి అది అవ్వాలి అని ఏం లేదు. అప్పటి వరకు నాకు ఎలా ఉండేదంటే ఒక వేర్ మై మ్యాన్ యూస్ టు బీ అ వెరీ జెంటిల్ మ్యాన్. సో నాకు ఒకటే మంచి అబ్బాయి దొరికాడు, సో పెళ్లి చేసుకొని ప్రశాంతంగా వైఫ్ డ్యూటీస్ చాలు. కానీ ఆ తర్వాత అప్పుడు లైఫ్ ఏంటి అనేది నాకు ఆ బ్రేకప్ తర్వాతే తెలిసింది. ఎందుకు? కెరియర్ కావాలి, ఏదో ఒకటి అవ్వాలి. అవ్వదు ఇంకా వైఫ్ డ్యూటీస్ బాధో కాదు. ఐ నీడ్ టు నో వాట్ ఐ లైక్. ఒక నా డైరీ ఓపెన్ చేసా, నాకేమేమి ఇష్టం అన్నీ నోట్ చేసుకున్నా. ఐ డూ ఎ లాట్ ఆఫ్ ఆర్ట్ థింగ్స్. నాకు పోయిటరీ అంటే చాలా ఇష్టం. బై ది వే పోయిటరీ చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చాలా చాలా బాగుంది. నాకు పోయిటరీ చదవట్లేదు అని మీరు ఫీల్ అయితే, నేను పోయట్రీ చదువుతూనే నా డేస్ ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాను. ఐ మోస్ట్లీ ఇంటూ బుక్స్ చదవడం అనేది నా నెంబర్ 1 హాబీ. ఇప్పుడు కూడా నా బ్యాగ్లో ఒక పుస్తకం ఉంది, ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అలోన్. అది పోయిటరీ కాదు, బట్ స్టిల్. అండ్ ఈ తెలుగు రచయితలు అందరూ మా కోసం ఇంగ్లీష్లో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేసి మీరు బుక్స్ రిలీజ్ చేస్తే నాలాగా తెలుగు చదవడం రాని వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది, ప్లీజ్. సో కమింగ్ బ్యాక్, కొంచెం అనుకున్నా. డైరీ ఓపెన్ చేశాను, నెంబర్ 1లో ఫోటోగ్రఫీ వచ్చింది. బయటనే నాకు కనీసం కెమెరా ఎలా ఆన్ చేయాలో కూడా తెలియదు అప్పటికి. ఇట్స్ ఓకే. దెన్ నేను నా ఫ్యామిలీతో షేర్ చేసుకున్నాను. లక్కీలీ నాకు చాలా సపోర్టివ్ ఫ్యామిలీ ఉంది. నా బ్రదర్ తను వేరే దానికోసం దాచుకున్న డబ్బులు నాకు ఒక 4 lakhs ఇచ్చి నాకు బాడీ అండ్ ఒక లెన్స్ కొనిపెట్టాడు. దెన్ అప్పుడు ఆ షాప్ అతను నాకు కెమెరా బటన్ ఎలా ఆన్ చేయాలో నేర్పించారు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. 2.5 years ఇక్కడున్నాను. ఇప్పుడు మేము ముందు మాట్లాడుతూ చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ద ఫస్ట్ పిక్చర్ ప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ కోనసీమ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్లీజ్? ఇంకొక మైక్ ఉంటే ఎవరన్నా ఇనిషియేటివ్ తీసుకొని నాకు ప్రభల్ గురించి చెప్పేవాళ్ళు ఒక్కరు కావాలి. ఎనీబడి? నాకు మీ నుంచి వినాలని ఉంది ప్రభల్ గురించి. ఎనీబడి? వీడియో కాల్ ఇద్దామా? మాట్లాడాలి నాన్న. లేదు లేదు లేదు, ఇక్కడున్న వాళ్ళు ఎవరు కోనసీమ నుంచి చాలా మంది చేతులు ఎత్తారే. ఓకే, లెట్ ఇట్ బి, నేనే చెప్తా. వింటున్నారు కదా? ఓకే. సో ప్రభలు కోనసీమలో కనుమ రోజు జరుగుతుంది.
సంక్రాంతి ఉంది కదా, సంక్రాంతి తర్వాత మనకి కనుమ వస్తుంది. కనుమ రోజు ఆ పర్టికులర్ కొన్ని విలేజెస్ నుంచి ప్రతి సైడ్ నుంచి ప్రభలు తీసుకొస్తారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఎక్కడైనా కూడా నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. నేను గూగుల్ చేసినంత వరకు నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. సో ప్రతి సైడ్ నుంచి వాళ్ళ స్టైల్లో ప్రభల్ని చేసి ప్రభలు తీసుకొస్తారు. అందరూ కలిసి జగ్గన్న తోట అని చెప్పి బ్యూటిఫుల్ తోట ఉంటుంది అక్కడ. జగ్గన్న తోట దగ్గర ప్రభలన్నిటిని లైన్ చేస్తారనమాట. ప్రతి సైడ్ నుంచి తీసుకొస్తారు. నేను ఈ పర్టికులర్ ప్రభల కోసం ఎందుకు నేను కోనసీమ వెళ్ళాలి? నేను ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసి ఫోటో వర్క్స్కి నాకు అప్పుడు ఎవరు తెలియదు. హైదరాబాద్కి కొత్త, పుట్టి పెరిగిందంతా విజయవాడ. ఇప్పుడు కూడా ఇక్కడి నుంచే నాకు ఒక్కొక్కరు అందరూ తెలుస్తున్నారు. ఈ మీటప్స్కి ఓపెన్ మైక్స్కి ఎందుకు మాట్లాడాలి? కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలి కాబట్టి. సో అందుకోసం నేను అట్లా ఒక ఫోటోకి వెళ్ళినప్పుడు ఒక గ్రూప్లో జాయిన్ అయ్యాను. అక్కడ సంక్రాంతి టైంలో కనుమ రోజున నేను ఒక పోస్ట్ చూసాను, ఒక ర్యాండమ్ పర్సన్ది. అక్కడ నేను ఎప్పుడు చూడని ప్రభల గురించి నేను తెలుసుకున్నా. నాకు అప్పటి వరకు నేను ఉంది ఆంధ్రానే, బట్ నాకు ప్రభల గురించి తెలియదు. ఓ మై గాడ్, ఎంత అద్భుతంగా వాళ్ళు ఎందుకోసం తీసుకెళ్తారు అంటే ఆ ప్రభల్ని ఫీల్డ్స్ అన్నిటికి ఎటువంటి వాళ్ళ రైతులు ఎవరు నష్టపోకుండా ఆ ఫీల్డ్స్ అన్నిటిలో నుంచి ప్రభల్ని తీసుకొస్తారు. సెకండ్ పిక్చర్ చూస్తున్నారు కదా మీరు, అలా ప్రతి ఒక్కొక్క ప్లేస్ నుంచి, ఇప్పుడు మాదాపూర్, హైటెక్ సిటీ ఇట్లా అనుకుందాం మనం. సో ఒక్కొక్క సైడ్ నుంచి అలా ఒక్కొక్క ప్రభ వస్తుంది. సో సెకండ్ పిక్చర్ ఏదైతే ఉందో అలా గ్రూప్ ఆఫ్ యూత్ అందరూ కలిసి ఆ షోల్డర్స్ మీద అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొలం మధ్యన దాన్ని రౌండ్ చేస్తున్నారు. సో దేర్ హ్యావింగ్ లైక్ ఫన్ అండ్ ఆల్సో ఇది 400 years నుంచి చేస్తున్న ఒక థింగ్. యా. సో నేను ఆ ఫెస్టివల్కి ఈ జనవరిలో వెళ్ళాను. మీరు అక్కడ చూస్తున్నారు ది త్రీ పిక్చర్స్. ఈ 3 పిక్చర్స్ నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఆల్సో మీరు మీ హ్యాండ్లో ఫోన్స్ ఉంటే ఒకసారి మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే యూనిపిక్స్ బై లేహారావు. నేను ఒక 1 minute సైలెంట్గా ఉంటా, ఒక్కసారి నా పేజ్ ఓపెన్ చేయండి అందరూ. UNIEPIX బై లేహారావు ప్లీజ్. అదే పనితో ఒక ఫాలో కూడా కొట్టేస్తే తిరిగి ఫాలో చేసేస్తాను నన్ను. ఓకే. సో అక్కడ మీరు 3 సెట్ ఆఫ్ పోస్ట్ నేను చేశాను. ప్రతి పిక్చర్ని ఒకసారి చూడండి. నా పర్స్పెక్టివ్లో నేను పోస్ట్ చేశాను. అండ్ ఆల్సో చాలా మంది పర్స్పెక్టివ్స్ నేను చూశాను. ఆ తర్వాత నాతో పాటు స్పందన అండ్ మోర్ అదర్ కొంతమంది ఎంతూజియాస్టిక్స్ చాలామంది వచ్చారు కోనసీమకి ఈ ఇయర్. థ్యాంక్ఫుల్లీ ఐ గాట్ ఫ్యూ అమేజింగ్ పిక్చర్స్. సెకండ్ స్లైడ్కి వెళ్దాం. ఓపెన్ చేశారు కదా, ఓపెన్ చేశారు కదా ఇన్స్టాగ్రామ్ అందరూ. పిక్చర్స్ చెక్ చేశారా? కోనసీమ పిక్చర్స్ ఎలా అనిపించాయి? గైస్ రెస్పాండ్ అవ్వండి, నేను ఒక్కదాన్ని మాట్లాడుకుంటున్నట్లుంది. స్పందన నో. ఓకే. సో యాజ్ ఐ సెడ్, నేను ఫుల్ టైమ్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ని, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో నా ఓన్ వెడ్డింగ్స్ కూడా తీసుకొని నేను వెడ్డింగ్స్ చేస్తాను. హియర్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారా? వావ్ వావ్ వావ్, హ్యాపీ. సో వాట్ ఈస్ అంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? లైక్ కరెక్ట్ గైస్, డబ్బుల కోసం అని ఎవరు చెప్పారు? అఫ్ కోర్స్ డబ్బుల కోసమే. మనం ఏది ఊరికే చేయం, పైసల కోసమే చేస్తున్నాం అన్నీ. సో ఐఎమ్ సమ్వన్ హూ లైక్ టు ట్రావెల్ అలోన్. నాకు ఒక్కదాన్నే తిరగడం, ఒక్కదాన్నే తినడం, ఒక్కదాన్నే కూర్చొని ఏదైనా చదవడం చాలా ఇష్టం. సో నేను అంతగానం తిరగాలి అంటే, అంతగానం ఎక్కడన్నా నేను స్పెండ్ చేయాలి అంటే నాకు పైసలు కావాలి. నాకు అప్పుడు వెడ్డింగ్స్ ఒక్కటే నాకు మెయిన్ నెంబర్ 1 సోర్స్లో అనిపించింది. సో అందుకనే వెడ్డింగ్స్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఫుల్ టైం ఫోటోగ్రాఫర్, వెడ్డింగ్స్లో ఎక్కువ. అక్కడ వచ్చిన డబ్బులతో నేను ట్రావెల్ చేస్తా. అలాగే కేరళ వెళ్ళాను, కోనసీమ వెళ్ళాను.
వారణాసి వెళ్ళి 10 days ఉన్నాను. యా, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో వెడ్డింగ్స్ విషయానికి వస్తే నా వరకు వెడ్డింగ్స్ ఎలా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. సో ఎమోషన్స్ హియర్ ఎట్లా హ్యాపీ, సాడ్, లవ్, సో మిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ మిక్స్ చేస్తే మనం వెడ్డింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీ. ఈ పోయిటరీ ఏదైతే ఉందో అది వెడ్డింగ్స్లో కూడా ఉంటుంది, ట్రావెలింగ్లో కూడా ఉంటుంది, మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఐఎమ్ సో సారీ టైం తీసుకుంటున్నందుకు, బట్ యా, నెక్స్ట్ స్లైడ్. సి, ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను 22లో నిహారిక కొనిడల గారి పేజ్లో ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ గురించి చూశాను. దసరాకి మొత్తం మనం 9 అవతారాల్లో చూస్తాం అమ్మవారిని. ఈ కాన్సెప్ట్కి నేను ఇచ్చిన నేమ్ 9 different women, 9 different sarees, 9 different styles. 9 రోజులు 9 రకాల కలర్స్తో అమ్మవారిని రెడీ చేస్తారు. సో ఈ పిక్చర్స్ మీరు కనుక నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే, ఇక్కడ నేను మొత్తం కలిపి సింగిల్ 9 పిక్చర్సే వేశాను. బట్ మీరు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే ప్రతి ఒక్క స్టోరీ గురించి మీకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూస్తున్న హోల్ ఏదైతే 9 పిక్చర్స్ ఉన్నాయో, శారీ, జ్యువెలరీ, బట్టు, ఈవెన్ ద ఫ్లవర్స్. అండ్ ఆల్సో దసరా టైంలోనే మనకి కొన్ని ఫ్లవర్స్ అవైలబుల్ ఉంటాయి, పర్టికులర్లీ కొన్ని ఫ్లవర్స్ ఆసమ్ చాలా మంచిగా అవైలబుల్ ఉండే ఫ్లవర్స్ కొన్ని ఉన్నాయి. సో యా, హియర్ కాన్సెప్చువల్ షూట్స్ ఆర్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నాకు చాలా ఇష్టం ఏదన్నా కొత్తగా నేను నేర్చుకొని ఇన్స్పైర్ అయ్యి నాకు నా పర్స్పెక్టివ్లో క్రియేట్ చేయడం చాలా ఇష్టం. సో అలా ఈ కాన్సెప్ట్ వచ్చింది బయటికి. నెక్స్ట్ నేను ఇంకొక కాన్సెప్ట్ గురించి ప్రిపేర్ అవుతున్నాను, ద రెడ్ థ్రెడ్ కనెక్షన్. సో చాలా తక్కువ మంది తెలిసి ఉండొచ్చు రెడ్ థ్రెడ్ కనెక్షన్స్ గురించి. హోప్ అది త్వరలో ఇన్స్టాగ్రామ్ త్రూ మీ అందరి ముందుకు వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.